మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనములు శుభములు. తిరిగి మనం కలుసుకున్నాం. ఆరాధన దేవునికి ఎలా చేయాలి, దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలి అనేటువంటి అంశంలో కొనసాగుతున్నాం. ఓకే, కొన్ని క్లాసులో మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలో వాక్యాన్ని అడ్డగించకూడదు అని చెప్పని మనం నేర్చుకున్నాం. ఓకే, సిస్టమ్ ప్రకారంగా మనం సిస్టమ్ అని తప్పిపోకూడదు. కొత్త నిబంధన నమూనా ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము దాని సంపూర్ణ సిద్ధి కలగచేయలేదు కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి నేర్చుకున్నాం. ఓకే, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 31, 32, 33, 34 దాకా చదువుకోవాలి. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, తను నమ్ముకున్నటువంటి యూదులతో, ఎవరో కాదు, అన్యులు కాదు, తనను ఎవరైతే నమ్ముకున్నారో వారితో, ఆ యూదులతో యేసు ప్రభువు చెప్పేటువంటి మాటలు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, నిజముగా నాకు శిష్యులు అంటే నిజము కాని శిష్యులు ఉండారు, వాక్యమందు నిలబడకుండా ఉండేటువంటి వాళ్ళు ఉండారని దీని అర్థం. యేసుక్రీస్తు ఆ మాట అన్నాడంటే అర్థం ఏంటి? వాక్యమందు నిలవకుండా నిలిచినట్లుగా నటించేటువంటి వాళ్ళు ఉండారని అర్థం. అందుకని యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిలబడి ఉంటే నిజంగా వాస్తవంగా నిజముగా నాకు శిష్యులై ఉంటారు. నిజముగా అంటే నిజము కానటువంటి శిష్యులు కూడా ఉండారు. కాబట్టి నిజము కాని శిష్యులు కాదు, పొట్టపూటి కొరకు వచ్చినటువంటి శిష్యులు కాదు, వీళ్ళు నిజంగా తన చరచర ఆస్తులను అమ్మి వచ్చినటువంటి వాడు యేసుప్రభు శిష్యులు. అయితే యూదులు కొంతమంది అలా లేరు. అందుకని మీరు నిజంగా నాకు శిష్యులు అయి ఉంటే అంటున్నారు. సత్యము గ్రహిస్తారు, అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు, వాక్యాన్ని గైకుంటారు, వాక్యము ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము ఎప్పుడైతే గ్రహించుకుంటాడో ఒక సువార్థికుడు, లేకుంటే ఒక సంఘంలో సభ్యుడు, లేకుంటే ఒక సంఘ పెద్ద, సంఘ పరిచారకులు ఎవరైతే ఉంటారో, క్రైస్తవుడు అన్ని విధాల ఆ, స్వతంత్రాన్ని సంపాదించుకుంటాడు సత్యము గ్రహించుకుంటే. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము దాసులం కాదు అంటున్నాడు. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులముగా ఉండలేదు, ఎవరికి ఎప్పుడు దాసులుగా ఉండలేము అంటున్నారు వాళ్ళు. యూదులు మేము అబ్రహాము సంతానము అని కొంచెం గొప్పలు చెప్పుకున్నారు. మేము ఎవరికి దాసులముగా ఉండలేదు చెప్పి అంటున్నారు. ఓకే, సరే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పు? మేము స్వతంత్రులమే కదా, మేము అబ్రహాం సంతానం కదా, మళ్ళా నువ్వేంది మమ్మల్ని స్వతంత్రులుగా చేసేది అని యేసు ప్రభుని రెట్టిస్తున్నారు. అందుకు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపం చేయు ప్రతివాడును పాపానికి దాసుడు దాసుడు అని మీతో నిత్యంగా చెప్తున్నాను. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అంటే ఏంటి? బాండ్ సర్వెంట్. ఆ పాపం చేయకుండా ఉండలేనేమన్నా, పాపాన్ని విడిచిపెట్టలేడు, దానికి అడిక్ట్ అయిపోయినాడు. ఒక పిల్లోని చూడండి, సెల్ ఫోన్ కలిపెడుతూ ఉంటే వాడిని కాదు సెల్ ఫోన్ తీయండి చూద్దాం, వాడు ఏడ్చేస్తాడు, దాన్ని ఒప్పుకోడు. అలాగని ఈరోజు చాలా మంది పాపానికి దాసులైపోయినారు. ఆ పాపం నుంచి ఇటు బయటకు రావటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి వాళ్ళని ఏమనంటే, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నాకు నిజంగా శిష్యులవుతారు. అంటే వీళ్ళు వాక్యంలో నిలబడలేరని, నిజంగా శిష్యులు కాని అటువంటి వారు యూదులు. అప్పుడు చెప్తున్నారు, మేము అబ్రహాం సంతానం కదా, మేము దాసులం కాదు కదా, మాకు దాసులు మళ్ళా చేసేదేంటి మీరు అన్నప్పుడు చెప్పాడు, పాపం చేస్తున్నావురా, పాపానికి నువ్వు దాసుడైపోయినావు, నువ్వు స్వతంత్రుడు కావు అని చెప్పన్నావు.
కాబట్టి ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే పాపముతో లేదంటే శిష్టములో యథార్థముగా ఆరాధించకపోతే, సత్యముతో ఆరాధించకపోతే అది వ్యర్థమైనటువంటి ఆరాధన. కాబట్టి సత్యముతో అంటే వాక్యానుసారంగా, వాక్యము ద్వారా ఆ ప్యాట్రన్, కొత్త నిబంధన ఏ ప్యాట్రన్ అయితే చెప్తుందో ఆ ప్యాట్రన్లో నువ్వు ఆరాధించాలి అనేటువంటిది ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి అంశం. ఓకే, ఇప్పుడు సత్యముతో ఆరాధించే విధానం ఏంటి అని అడిగినాడు ఒక ఆయన. సత్యముతో ఏ విధానంతో అంటే వాక్యం ద్వారా ఏంటి, ఎలాగా, ఆ విధానం ఏంటి చెప్పు అని నేను ప్రశ్న వేసుకుంటే, సత్యంతో ఆరాధించాను బాగానే ఉంది, ఆత్మతో ఆరాధించాను బాగానే ఉంది, సత్యంతో ఆరాధించేటువంటి విధానం చెప్పమంటున్నాడు ఒక ఆయన అడతాను. సత్యంతో ఆరాధించేటువంటి విధానం ఏ విధానం? సత్యముతో ఆరాధించుట అనగా క్రొత్త నిబంధన నమూనా ప్రకారము ఆరాధించుట అని అర్థము. సత్యముతో ఆరాధించడం అంటే క్రొత్త నిబంధన నీ చేతిలో ఉంది, ఆ క్రొత్త నిబంధన ప్రకారంగా నువ్వు ఆరాధించు. క్రొత్త నిబంధన ఏం చెప్తే దాన్ని తీసుకో. కొంతమంది పాత నిబంధనలు తీసుకుంటారు, కొత్త నిబంధనలు తీసుకుంటారు, దీన్ని మిక్స్ చేస్తారు. ఈనాటికి కూడా జంతువులు ఇచ్చేటువంటి క్రైస్తవులు ఉన్నారంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. జంతు బళ్ళు, బలిపీఠలు కట్టేటువంటి రోజుల్లో ఉన్నారు. బలిపీఠం కట్టేటువంటి ఆ పాత నిబంధన కలుపుతున్నారు, కలిపి చిరిపేస్తున్నారు వాక్యాన్ని. కాబట్టి సత్యముతో ఆరాధించేటువంటి విధానం ఏంటి అంటే, ఆ క్రొత్త నిబంధన పెట్టుకొని క్రొత్త నిబంధన సిస్టమ్ ఏం చెప్తుందో ఆ యొక్క ప్యాటర్న్ ఏంటో, ఆ నమూనా ఏంటో దాని ప్రకారంగా ఆరాధించు దేవుణ్ణి అనేటువంటిది. ఓకే, ఒక ప్యాటర్న్ ఉంది. నమూనా అంటే మనకు హెబ్రీలో ఒక పదం ఉంది, మార్ ఏ మార్ ఏ మార్ ఏ మారే మారే అని ఒక పదము. అంటే నమూనా, దాన్ని అపీరెన్స్, కనపడేటువంటి అపీరెన్స్, ఒక సైట్, లేదంటే ఒక విజన్, లేదంటే ఒక ప్యాటర్న్, ఒక అచ్చు. మన తెలుగులో చెప్పంటే అచ్చు, ఇంగ్లీష్లో దాని ప్యాటర్న్ అన్నాడు, మన తెలుగులో ఒక అచ్చు, ఒక మాదిరి అని. చూడండి, ఆ పాత నిబంధనలు కూడా ఒక మాదిరిని అనుసరించినారు క్రైస్తవులు. పాత నిబంధనకు ముందు కూడా ఒక ప్యాటర్న్ని అనుసరించినారు, దేవుడు చెప్పినటువంటి ప్యాటర్న్ని అనుసరించినారు ఆ రోజులలో ఉన్నటువంటి విశ్వాసం. సంఖ్యాకాండము 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 1, 2, 3, 4 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. వాడు ఏ ప్యాటర్న్ అనుసరించారో చూడండి. మారే మారే ఓకే, సైట్, లేదంటే అపిరెన్స్, విజన్, ప్యాటర్న్, నమూనా, అచ్చు. ఓకే, మాదిరి అని కూడా అనొచ్చు. అలా పదాలు ఉండే తెలుగులో. సంఖ్యాకాండం చదువుతున్నాను, 8వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇలాగు ఒక సిస్టమ్ ఉంది, ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించున్నప్పుడు ఆ 7 దీపములను వెలుగు దీప వృక్షమునకు ముందు పడినట్లు, ఆ దీపం యొక్క వెలుగు ముందు పడాలి. ముందు పడాలి అంటే ఎదురుగా, ఫేస్ ముందు పడినట్లును వాటిని వెలిగించవలెను అని చెప్పుమనెను. వెలిగించవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేశాడు. దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు మన ముఖానికి కదా పడాలి, వెలుగు ఇవ్వాలి కదా, దాన్ని ఎలాగో పెట్టు అన్నాడు. వెలిగించు, ఆ విధంగా వెలిగించు. ఆ దీపవృక్షం ముందుగా ఆ వెలుగు పడాలి అంటే అలాగూ చేశాడంట అహరోను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమును ఎదురుగా దీపవృక్షమునకు యెహోవా ఆజ్ఞాపించినట్లు అంటే ఆ సిస్టము, ఆ మాదిరి, అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపము బంగారు నగిసి గలది. ఆ దీప వృక్షము బంగారు నగిసి గలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నగిసి పని గలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి, యెహోవా కనపరిచిన అంటే యెహోవా చూపించినటువంటి మాదిరి.
ఆయన చెప్పినటువంటి మాది ఎలా చెయ్యి నువ్వు దీపస్తంభాన్ని దీపవృక్షాన్ని అంటే అలాగ చేశాడు. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించాను. ఆ దీపవృక్షాన్ని చేపించాడు. మాదిరి అది. కాబట్టి ఒక మాదిరి ఉంది. ఎప్పుడు అహరోను మోషే ధర్మశాస్త్రంలో ఒక మాదిరి ఉంది. దానికి ముందు కూడా దేవుడు చెప్పినటువంటి నోటి మాటగా చెప్పినటువంటి ఒక మాదిరి ఉంది. అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా ఒక మాదిరి ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్యాట్రన్ ఉంది ఆరాధనకి అనేటువంటిది చెప్తున్నాం. అది సత్యంతో ఆరాధించేటువంటి విధానం అది. ఓకే. ఇంకొక పదము కూడా మనకు గ్రంథంలో చూస్తాము. పాత నిబంధనలోనే నిర్గమకాండంలో అంటే ధర్మశాస్త్రానికి ముందు ఒక పదం వాడున్నారు. ఆ పదం ఏంటంటే ట్యాబ్నీత్ హెబ్రీలో ట్యాబ్నీత్ అంటే ట్యాబ్నెట్ అంటే ప్యాట్రన్ ఇంగ్లీష్లో, లేదంటే ప్లాన్, లేకుంటే ఫార్మ్, కన్స్ట్రక్షన్, లేకుంటే ఒక ఫిగర్. జెరాక్స్ తీసినాము ఒక మాదిరి ఉంటుంది అలాగే. ఓకే. బిల్డింగ్ కట్టేటప్పుడు మీరు చూడండి, ఒక ఇంజనీర్ దగ్గర పోతాం, ఆయన ఒక బ్లూ ప్రింట్ వేసి ఇస్తాడు, ఇలా కట్టాలి మీరు బిల్డింగ్ అని. అది ఒక మోడల్, అది ఒక మాదిరి ఇచ్చేసాడు. దాన్ని బట్టి ఈజీగా మా కన్స్ట్రక్షన్ చేసేటువంటి బేల్దారులు దీని దగ్గర పెట్టుకొని ఆ యొక్క రూపాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసేసేస్తాడు. అలాగే పెయింట్ వేసేటప్పుడు ఒక మోడల్ చెప్తాడు, ఒక మాదిరి చెప్తాడు, ఇది ఇలా వేయాలి, అలాగని చూపిస్తాడు. కాబట్టి ట్యాబ్నీత్ అంటే హెబ్రీలో ట్యాబ్నీత్ అనే పదము దేనికి సూచిస్తుంది, ఏం అర్థం ఇస్తుందంటే ప్యాట్రన్, ప్లాన్, ఒక బ్లూ ప్రింట్, లేకుంటే ఫామ్, లేకుంటే కన్స్ట్రక్షన్, లేకుంటే ఫిగర్. మన తెలుగులో మా రూపము అంటాం తెలుగులో. ఓకే. నిర్గమకాండం 25వ అధ్యాయం 9వ వచనం. నిర్గమ 25:9. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను. నేను వారిలో నివసించున్నట్లు నేను వారిలో నివసించున్నట్లు వారు ఏం చేయాలంటే నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరుచు విధమును. ఓకే. అహరోను కూడా అక్కడ చూడండి, యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను నీకు కనపరిచినటువంటి ఆ విధమును బట్టి, నేను నీకు కనపరుచు విధముగా. నేను చెప్తున్న ఒక మోడల్, నేను చెప్తున్న ఒక రూపం ఇస్తుండా, నేను చెప్తున్న ఒక ప్లాన్ ఇస్తుండా. ఆ విధముగా మందిరము యొక్క ఆ రూపమును అండర్లైన్ చేసుకోండి. మందిరము యొక్క ఆ రూపము ఈజ్ ఈక్వల్డ్ ప్యాట్రన్, రూపము ఈజ్ ఈక్వల్డ్ క్యాబినెట్. రూపము అంటే ఒక ప్లాన్, ఒక బ్లూ ప్రింట్. దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. దాని రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించవలెను. రూపము నేను కనపరుచు విధముగా అని అంటే దేవుడు ఏదైతే కనపరుస్తున్నాడో, దేవుడైతే యొక్క సిస్టమ్ ఇచ్చాడో, దేవుడు యొక్క ఏదైతే మాదిరి ఇచ్చాడో ఆ రూపాన్ని మనము అనుసరించాలి. నిర్మించాలి అంటే ఆయన కమాండ్ ఇచ్చేశాడు, నిర్మించండి, ఈ విధంగా చేయండి. అలాగనే మనము కూడా కొత్త నిబంధన నమూనా ప్రకారంగా ప్యాట్రన్లో ఆరాధన చేయాలి. 2 పదాలు చూసాం. ఓకే. హెబ్రీలో 2 పదాలు, పాత నిబంధనలో 2 పదాలు చూసాం. ఒకటేంటిది మెరోహ్ అని, రెండోది ఏంటి ట్యాబ్నీత్ అనే పదాలు చూసినాం. ఇటువంటి కూడా ఏమర్థం వచ్చింది, ఒకటేమో మాదిరి అన్నాడు, ఒకటేమో రూపం అన్నాడు తెలుగులో. 2 ప్యాట్రనే, 2 పదాలు వాడాడు. ఓకే. గ్రీక్లో మనం ఒక పదాన్ని చూస్తాం. గ్రీక్లో టొపాస్. ఓకే. టొపాస్ అంటే ద మార్క్ ఆఫ్ ఏ స్ట్రోక్ ఆర్ బ్లో ప్యాట్రన్. ఇది కూడా ప్యాట్రన్. అన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్గా
వాళ్ళు చేసినప్పుడు అపోస్తలు ఒక ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఆ యొక్క అపోస్తలుడు ఏ ఎగ్జాంపుల్స్ అనుసరించినారో దానిని మనము చేయటమే. ఓకే. ఒకటో తెస్సలోనిక ఒకటో అధ్యాయం 7-8 వచ్చిన. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. మీరు మోడల్, ఒక మాదిరిగా ఉన్నారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు ఒక ఒక సువార్థికుడు ఒక మాదిరిగా ఉండాలి. సంఘంలో సంఘస్థులు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నిన్ను చూసి చాలా మంది ఫాలో అవుతుంటున్నారు. చాలా మంది యూత్ నిన్ను ఫాలో అవుతారు కూడా. నువ్వు మోడల్గా ఉండాలి, మోడల్గా నిలవాలి. కాబట్టి మాసిదోనియాలో అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతారు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకాయలోను మ్రోగెను. ఒకే తెస్సలోనికల గురించి చెప్తున్నాడు. ఆసియాలో మాసిదోనియాలో మిమ్మల్ని గురించి మీ యొక్క విశ్వాసం, మీరు వాక్యము గైకున్నటువంటి విధానము, లేకుంటే మీరు సేవించేటువంటి సిస్టము అక్కడ మోగుతుంది. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలం మందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పనవశ్యకము లేదు అన్నాడు. చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు? తెస్సలోనికలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మోడల్గా ఉంటున్నారు, ఒక మాదిరిగా ఉన్నారంట. విశ్వాసులు అందరికీ మీరు మాదిరి అయితిరి అంటున్నారు. ఓకే. టొపాస్ అంటే ప్యాట్రన్ అని, టొపాస్ అంటే an ఎగ్జాంపుల్ అని, లేదంటే తెలుగులో అయితే మీరు ఒక మాదిరి అంటే ఒక మాదిరిని ఫాలో కావాలి. దేవుని ఆరాధించడానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో మనం ఆరాధించాలి. దేవుని ఎలా ఆరాధించాలంటే ఇదిగో సత్యంతో ఆరాధించాలి. దేవుని ఎలా ఆరాధించాలంటే ఇదిగో ఆత్మతో ఆరాధించాలి. ఆ ఆరాధించే విధానం ఏంటంటే ఇదిగో ఇది ఒక ఒక ప్యాట్రన్ ఉంది, ఒక మాదిరి ఉంది. నీ ఇష్ట ప్రకారంగా ఆరాధిస్తే కాదు. ఓకే. ఇంకొక వచనాన్ని కూడా గ్రీకులోనే ఇంకొక వచనం అంటే హెబ్రీలో 2 పదాలు చూసాము, మాదిరి అని. ఒకటేమో రూపం అన్నాడు, ఒకటేమో మాదిరి అన్నాడు, ఒకటేమో రూపం అన్నాడు. ఇప్పుడు గ్రీకులో కూడా 2 పదాలు చూస్తాం. ఒకటేమో టోపాస్, ఇంకొకటి ఏంటంటే హుప్ ఓ హుప్ ఓ ఓపోసిస్ హుపోటోసిస్ హుప్ ఓ హుప్ ఓ ఓ ఓసిస్ అనే పదం. అంటే గ్రీక్ నేనేం నేర్చుకోలేదండి, అవునని చెప్తున్నా. ఓకే, క్షమించండి. ఓకే. ఒకటేంటంటే యాన్ అవుట్లైన్ అని అర్థం ఇంగ్లీష్లో. యాన్ అవుట్లైన్ లేదంటే ఒక స్కెచ్, లేకుంటే బ్రీఫ్ ఏ సమ్మరీ ఎక్స్పోజిషన్, లేదంటే అన్ ఎగ్జాంపుల్, లేదంటే ప్యాట్రన్. ప్యాట్రన్ ప్రతిదానికి ప్యాట్రన్ 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 ఎందుకు చేస్తుంది? ఈ పదాలు గ్రీక్లో వాడబడినటువంటి పదాలు. ఒక వాక్యం చదువుకుందాం. 1 తిమోతి 1:15-16. 1 తిమోతి 1:15-16 వచ్చిన. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. కాబట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడ్డాను. యేసుక్రీస్తు తన పూర్ణమైనటువంటి దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడ్డాను. ఆయన యొక్క ఆ శిష్టాన్ని, ఆ మాదిరిని, అది విశ్వసించబోయేటువంటి వానికి ఆయన ఎట్లా మాదిరిగా ఉన్నాడో ఆ మాదిరిని బట్టి యేసుక్రీస్తు పూర్ణమైనటువంటి ఆ దీర్ఘశాంతముతో ఆ పాపిని కరుణించినాడంట, కనికరించాడంట. ప్రేమ సహోదరుల, ఆ మాదిరిగాని నువ్వు అనుసరిస్తే, ఇతరులకు నువ్వు మాదిరికరంగా ఉంటే, నీ యాటిట్యూడ్ మారితే దేవుడు కనికరిస్తాడు. ఏదో నువ్వు గర్వించినావా అది వేరుగా ఉంటుంది. కాబట్టి
పోపోటిసిస్ అంటే ఒక మాదిరి, ప్రొపాస్ అంటే ఒక ప్యాట్రను. తెలుగులో దీనికి పదాలు కొంచెం చాలా ఉన్నాయి. కొంచెం పదాలు మీరు అక్కడక్కడ చదివితే కొన్ని కొన్ని పదాలు తెలుగులో అయితే మాదిరి అని ప్రధానంగా, తర్వాత పోలిక, లేకుంటే ప్రమాణము, ఉపదేశ క్రమం అంటే తెలుగులో మన కొత్త నిబంధనలు పత్రికలు అంటే ఉపదేశ క్రమము అంటాడు. ఉపదేశ క్రమం అంటే ప్యాట్రన్ అని. రూపము, మచ్చు, అచ్చు, విధము, నేను చూపించినటువంటి విధము, నేను చూపించినటువంటి మాదిరి, అలా పదాలు ఉంటున్నాయి. కాబట్టి ఒక సిస్టంలో, ఒక ప్యాట్రన్లో ఆరాధన చేయాలి. అది దేవుడు చూపించినటువంటి ప్యాట్రన్. క్రొత్త నిబంధన ప్యాట్రన్లో మనము ఆరాధించాలి. ఓకే. ఆ దీపవృక్షము బంగారు నక్షి గలది. సంఖ్యాకాండం 8వ అధ్యాయం చూడండి, 4వ వచనం, 8:4 సంఖ్య. ఆ దీపవృక్షము బంగారు నక్షి గలది, అది దాని స్తంభము మొదలుకుని పుష్పముల వరకు నక్షి పని గలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించను. ఆ మాదిరిని బట్టి, దేవుడు కనపరిచినటువంటి మాదిరిని బట్టి ఆ దీపవృక్షము మోషే చేయించినాడు. శిష్టమే చేయించినాడు, అంతే. ఆ శిష్టాన్ని దాటి మనం పోకూడదు. ఓకే. నిర్గమకాండములో మరలా 25వ అధ్యాయం 9వ వచనం, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించవలెను అన్నాడు. యోహాను వార్త 13వ అధ్యాయము కొత్త నిబంధనలో 13వ అధ్యాయం 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెను, మీకు మాదిరిగా ఉండులాగా చేసి తిని అన్నాడు. మీకు మాదిరిగా ఉండేలాగా చేసిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, కుమారుడుగా వచ్చాడు. మాదిరి ఇచ్చిపోయినాడు, ఒక మాదిరి విడిచిపోయినాడు. మనం ఏంటి ఆ మాదిరి అంటే, అస్సలు ఆయన మాదిరిని మనము అందుకోలేకపోతున్నాం. చాలా మంది కుమారుడు అంటే చాలా మంది తక్కువ వాడుగా చూస్తున్నారు. కుమారుడు అనగానే ఆయన పుట్టినవాడు అని చెప్పని ఒక ఆయన బోధిస్తాడు. కుమారుడు అనగానే ఆయన ఆరాధనకు పాత్రుడు కాదు, మనక దేవుడు కాదు. ఎన్నెన్నో తిప్పులు పెట్టి, లేకుంటే అటు తిప్పి ఇటు తిప్పి ఆయనకు అనుకూలంగా బోధ చేయాల. యేసుక్రీస్తు దేవుడు అయ్యే కానీ మళ్ళా మనకు దేవుడు కాదని, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడేను కానీ మనం ఆరాధించకూడదని ఇలా చెప్తున్నారు. ఆయన ఒక మోడల్ ఉంచిపోయినాడు, సంగతి మర్చిపోతున్నారు. ఏం మోడల్? ఈ లోకానికి వచ్చి తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధము ఎలా తండ్రికి కుమారుడు లోపడాలనో ఆ యొక్క సంబంధాన్ని, ఆ యొక్క మోడల్ని, ఆ యొక్క మాదిరిని చూపించి ఖచ్చితంగా స్టాండ్ చేసిపోయినాడు. ఎలా ఉండాలి తండ్రి కుమారుడు అంటే. మనకు ఆదరించిపోయినాడు. అంత మాత్రం ఆయన తక్కువ కాదు. నీవు ఉండేదానికి మాదిచ్చాడు. నీ తల్లి నీ తండ్రిని సన్మానించమన్నాడు. ఆ మాదిరి కనపరిచే తండ్రి అంటాడు. నువ్వు నాకు అప్పగించిన దానిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అంటాడు. తండ్రి ఏమంటాడంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఆ తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలా ఉంటుందో ఆ సంబంధాన్ని ఒక మోడల్గా నిలిచేస్తున్నాడు యేసుక్రీస్తు. తక్కువ అని చెప్పిన అంచనా ఇవ్వకండి, ఆయన చిన్నోడు అని చెప్పిన అంచనా ఇవ్వకండి. తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ఆ మోడల్ నీకు చూపించేదానికి ఆయన కుమారుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఈ లోకంలో జన్మించినాడు కుమారుడుగా 33.5 సంవత్సరం. దాన్ని తీసుకొని నీకు ఇష్టమైనట్టు మార్చకూడదు. దాన్ని తీసుకుని నీకు ఏది అనుకూలంగా ఉందో దానికి అటు తిప్పి రకరకాలుగా ఈరోజు బోధించేటువంటి యేసుక్రీస్తుని బోధించేటువంటి ఒక దుర్మార్గుడు అన్నాడు, ఈయన భిక్షగాడనని. ఒక దుర్మార్గుడు అంటున్నాడు ఈయన దేవుడు కాదని. ఒక దుర్మార్గుడు అంటున్నాడు ఈయన ఆరాధనకు పాత్రుడు కాదు. కొంతమంది మళ్ళీ తిప్పి ఆరాధనకు పాత్రుడు లేక నాకు చదివి మళ్ళీ ఏమంటాడంటే అటు తిప్పుకొని ఇటు తిప్పుకోలేక ఆరాధన పాత్రుడే కానీ నేను ఆరాధించను ఆయన చెప్పలేదంటాడు. ఆయన చెప్పకపోతే నువ్వు ఆరాధించేదేంటి? ఆరాధించవా? చెప్పకపోతే ఆరాధించవా? నీ పాపాలు క్షమించినాడు, నిన్ను విమోచించాడు పాపం నుంచి. నువ్వు మొక్కవా? దండం పెట్టవా? విశ్వాసఘాతుకులు అంటారు అటువంటి వాళ్ళని. లేకుంటే ఆ పాపంలో ఇంకా ఉండవు. దుర్నీతి చేత సత్యం అడ్డగిస్తున్నావు నువ్వు.
దుర్నీతి నీ హృదయంలో ఉంది, నీ తలంపులో దుర్నీతి ఉంది. అందువల్ల యేసుక్రీస్తుని ఎదిరిస్తున్నారు ఈరోజు చాలా మంది. మనసు మార్చుకోండి. దేవుని చిత్తమైతే ఆయన క్షమించవచ్చు. ఓకే. కాబట్టి ఒక మాదిరి ఇచ్చిపోయినాడు. తండ్రికి కుమారుడికి ఉండాల్సినటువంటి ఒక మాదిరి భూమి మీద శాశ్వతంగా నిలిపిపోయినాడు ఆయన. దీన్ని మర్చిపోకూడదు మనము. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ తండ్రిని నీవు ఎలా సన్మానించాలి? ఆయన యేసుక్రీస్తు కుమారుడుగా తండ్రికి ఇవ్వాల్సినటువంటి విలువ, తండ్రికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఎలా ఇచ్చాడో, ఎలా ఆయన మసులుకున్నాడో దానిని నువ్వు నీ తండ్రి ఎడల చూపించాలి. ఈ యదవులకి తండ్రికి గౌరవించేటువంటి స్థితి లేనటువంటి ఈ యదవులు ఏం చేస్తారంటే ఎక్కడ కూడా ఇదే సిస్టాన్ని ఫాలో చేసుకుంటాడు, వారికి నచ్చినటువంటి దాన్ని. అపోస్తల కార్యం 30 అధ్యాయం. మీరు ఎలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెనని. బలహీనులు ఉన్నారు యూట్యూబ్లలో, మీరు ఎక్కుతున్నారు సుమా, తప్పుడు బోధ చేస్తూ. ఎలాగూ ప్రయాసపడి బలహీనులను రక్షింపవలెననియు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. మాదిరి చూపితినని చెప్పెను. అన్ని విషయములలో, ప్రతి దాంట్లో ఇచ్చుటే కాదు, పుచ్చుకుంటే కాదు, నడుచుకుంటే కదా, యాటిట్యూడ్, ప్రవర్తన, క్యారెక్టర్, ప్రతి విషయంలో మీకు మాదిరి. ఓకే. మాదిరి రూపము, మాదిరి ఈ రూపము ఈ చూసినాం మనం. కాబట్టి దాన్ని ప్యాట్రన్, ఇంగ్లీష్లో అయితే ప్యాట్రన్ అన్నాడు, గ్రీకులో అయితే టోపాస్ అన్నాడు, అదే హెబ్రిల్ అయితే తెబ్బినీత్ అన్నాడు, ఇంకొక పదము మారహ్ అని చెప్పనని ఈ పదాలని మనము పరిచయం చేసుకున్నాం సహోదరుడా. కాబట్టి అలాగూ మాదిరి ఇచ్చినాడు, ఆ మాదిరిని నువ్వు ఫాలో కా, అది నీ ఆరాధన. ఓకే. ఒక్కొక్క పాత నిబంధనలో రాజుల గ్రంథంలో 2 రాజులు 16 అధ్యాయం. పాత నిబంధన 2 రాజులు 16, 11, 10, 11 వచనాలు. రాజైన అహాసు అషూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకునుట దమస్కు పట్టణంకు వచ్చి, దమస్కు పట్టణం ముందు ఒక బలిపీఠము చూసి దాని పోలికను చూడండి. అషూరు రాజు ఏం చేస్తున్నాడు? దమస్కుకు వచ్చేసాడు. దమస్కులో తిగ్లత్పిలేసెరు ఉన్నాడు. ఆ దమస్కులో ఒక పట్టణంలో ఒక బలిపీఠం చూశాడు. చూసి దాని పోలికను మచ్చును చూడండి, దాని పోలికను మచ్చును, పోలిక, మచ్చు, అచ్చు, రూపము. ఈ అషూరు రాజుకి ఏమైపించిందంటే, అది ఎప్పుడైతే ఆ బలిపీఠం చూశాడో, ఆ బొమ్మను చూశాడో, ఓహో ఇది చాలా బాగుంది అని చెప్పనని దానిని, దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. ఆ శిష్టాన్ని యాజిటేజ్గా యాజకుడికి పంపించాడు, ఊరియాకు పంపించాడు. ఇదిగోరా ఎలా ఉంది ఐగుప్తులో ఈ బొమ్మ, ఇది చాలా బాగుంది, దీని ప్రకారంగా నువ్వు బొమ్మను చెయ్యి, దీని మచ్చు ప్రకారంగా చెయ్యి అని. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన అహాసు దమస్కు పట్టణం నుండి పంపిన ఆ మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన అహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరిచిన. ఈయన అహాజు రాకమునిపే అసూరు రాజు ఈయన బొమ్మని రెడీ చేశాడు. ఎలా చేశాడు? ఆ మచ్చును బట్టి, ఆ పోలికను బట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈయన వచ్చే లోపల చేసి పెట్టేశాడు. ఇది మచ్చు అంటే, ఇది పోలిక అంటే. ఆరాధనలో ఆ పోలిక కావాలి మనకు. కొత్త నిబంధన పోలిక, కొత్త నిబంధన మచ్చు, కొత్త నిబంధన సిస్టమ్. ఓకే. ఒక ఉపదేశ క్రమము అనే పదము కూడా చూస్తాం. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో, లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు
నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, అది విధేయత కావచ్చు, లేకుంటే పాపము కావచ్చు, దేనికి నువ్వు లోపడిపోయినావో దానికి మీరు దాసులు అని మీరు ఎరగరా? దానికే దాసులగుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటరి, మీరు పాపమునకు దాసులై ఉంటరి. ఓకే, ఎలా ఉండమంట? పాపానికి దాసులై ఉంటరి. కానీ ఏ ఉపదేశ క్రమమునకు, ఏ ఉపదేశ క్రమము మీరు అప్పగించబడతారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై, ఒక ఉపదేశ క్రమం ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక మోడల్ ఉంది, ఒక మాదిరి ఉంది, ఒక మచ్చు ఉంది, ఒక ప్యాట్రన్ ఉంది. ఆ ఉపదేశ క్రమానికి మనము లోబడాలి, అప్పగించబడాలి. నువ్వు పాపానికి కాదు. ఓకే, ప్యాట్రన్ అంటే ఇక్కడ ఏమంటే డెడాకే అన్నారు గ్రీక్లో. డెడాక్ అంటే టీచింగ్. ఆ ఉపదేశ క్రమం అంటే టీచింగ్ అని, ఒక టీచింగ్ మెథడ్. రెండోది ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ టీచింగ్, ఇన్స్ట్రక్షన్, లేదంటే డాక్ట్రిన్కి నువ్వు, సిద్ధాంతానికి నువ్వు లోపడాలి, సిద్ధాంతాన్ని తీసుకోవాలి. అందుకని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడతారు, ఒకే పాపంలో ఉన్నారు ఒకప్పుడు, అది దాన్ని వదిలేసేసి ఇదిగో ఈ ఉపదేశ క్రమానికి, ఈ సిస్టంలోకి రండి అని చెప్పని చెప్తున్నాడు కొరింథీయులకు రాస్తూ. ఓకే, రోమేలకు రాస్తూ చెప్తున్నాడు ఉపదేశ క్రమము. ఇదే 1 కొరింథీ 15 అధ్యాయము 1-2 వచనాలలో కూడా ఉంటుంది. ఓకే, చదువుదాం, ఒకసారి చదువుకొని మనం వచ్చుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని ఏ ఉపదేశ రూపముగా, చూడండి, ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించును, ఆ ఉపదేశమును గట్టిగా చేపట్టిన కొన్ని ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఏ ఉపదేశం అయితే మీకు చెప్పబడినదో, ఏ ఉపదేశ రూపము మీకు ఇచ్చినామో, ఏ ఉపదేశ మాదిరి మీకు ఇచ్చామో, ఏ ఉపదేశ క్రమం మీకు ఇచ్చామో దానిని గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఆరాధనలో ఒక సిస్టమ్ ఉంది. నీ ఇష్ట ప్రకారంగా ఆరాధన చేసేదానికి కాదు, నీ ఇష్ట ప్రకారంగా జంతు బలి ఇచ్చేదానికి కాదు, నీ ఇష్ట ప్రకారంగా డ్రమ్స్ పెట్టి, లేదంటే అదేంటంటారు, అదే డ్రమ్స్ పెడతారండి, పెద్ద పెద్ద మైకులు, లేదంటే ఈ డ్రమ్స్, అలాంటి మైకులు పెట్టి ప్రజల్ని గాయపరిచి నీ ఇష్ట ప్రకారంగా చేసేదానికి కాదు. ఒక సిస్టమ్ ఉంది, ఒక మోడల్ ఉంది, ఒక మాదిరి ఉంది, ఒక ఉపదేశ క్రమం ఉంది ఆరాధించుటకు. ఓకే, దీనిలో మనసులో పెట్టుకొని మనము దేవుని చిత్తమైతే మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. ఇందులో ఇంకా కొనసాగుదాం. మీరు చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తుంటాము. మీకు ఏదైనా ఒక ప్రశ్న ఉంటే ఆ కింద ఇవ్వనటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాము. మీకున్నటువంటి సమస్య, లేకుంటే మీకున్నటువంటి ప్రశ్న ఏదైనా ఉంటే నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను. వందనాలతో నేను సెలవు తీసుకుంటాను.